హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి నేను బెంగళూరు టు బేతంచెర్ల వెళ్తున్నా వయా అనంతపూర్. డోన్ కాడ నుంచి మనము బేతంచెర్ల రూట్ తీసుకోవాలన్నమాట. సో డోన్ వరకు మనకు మొత్తం హైవేనే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇప్పుడే జస్ట్ ఓసుకోట దగ్గర ఉన్నా. సో ఆ రోజు చూపించా కదా మీకు, తిరుపతి, అదే బెంగళూరు టు తిరుపతికి వెళ్ళేటప్పుడు మనము దేవనహల్లి హైవే, హైదరాబాద్ కానీ లేకపోతే కర్నూలు కానీ వెళ్ళాలంటే దేవనహల్లి హైవే ఎక్కాలన్నమాట. సో మనము ఇప్పుడు నేను చూపిస్తాను దేవనహల్లి హైవే. నేను అక్కడ దేవనహల్లి హైవే నుంచే వెళ్తాను అనమాట. అరౌండ్ బేతంచెర్లకు వచ్చేసి అరౌండ్ 340 కిలోమీటర్స్ ఉంది. సో ప్రజెంట్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. నాకు తెలిసిన వరకు 2:30 ఆర్ 3:30 ఆర్ 3, మోస్ట్లీ 3:30 లోపల రీచ్ కావచ్చు. మధ్యలో ఏమన్నా స్లో అయితే చెప్పలేము. అది ఈరోజు వచ్చేసుకొని అలా లగేజ్ బదులు టాప్ బాక్స్ పెట్టుకుని వచ్చిన. చూడాలి. యాక్చువల్గా ఏమైందంటే టాప్ బాక్స్ కి కింద ఈ 4 బేస్ ఉంటది కదా, ఆ బేస్ కి అదే పెట్టేది అది ఇరిగిపోయింది అనమాట. 2 ఇరిగిపోయినాయి, కానీ మనం జుగాడ్ చేసి ఏదో పెట్టేసినాం. ఇది వీక్ డే అనమాట, ఈరోజు థర్స్డే. యాక్చువల్గా మా కజిన్ మ్యారేజ్ ఉంది. సో దట్ రీజన్ మీకు ఇదంతా చూపించిన. సో ఇంకా దేవనహల్లి హైవే దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా. మనం దగ్గర దేవనహల్లి హైవేకి వచ్చినాం. సో ఇట్లా మనం దేవనహల్లి రూట్ తీసుకుంటే మనము ఇట్లా హైదరాబాద్ కానీ లేకపోతే అనంతపూర్, యాక్చువల్గా ఈ అనంతపూర్ కానీ లేకపోతే ఇట్లా హైదరాబాద్ పోయే బస్సులన్నీ ఇట్లా రావు. టిన్ ఫ్యాక్టరీ మీద నుంచి హెబ్బల్ అట్లా పోతాయి. ఇదేంటంటే నాకు దగ్గర కాబట్టి నేను ఈ రూట్ తీసుకుంటాను. సో మనము దేవనహల్లి హైవే మీద ఉన్నాం కదా, ఇంకొక 22 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. సో సర్వీస్ రోడ్ లో నుంచి మనం మళ్ళా ఈ హైవే ఎక్కాలి, హైదరాబాద్ హైవే. ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి నాకు దగ్గర కాబట్టి నేను ఈ రూట్ తీసుకుంటాను, దేవనహల్లి. సో ఒకవేళ బస్సెస్ కానీ లేకపోతే ఏదైనా ప్రైవేట్ కానీ లేకపోతే గవర్నమెంట్ బస్సెస్ కానీ మోస్ట్లీ హెబ్బల్ మీద నుంచి వెళ్తాయి. హెబ్బల్ నుంచి మళ్ళా ఒక హెబ్బల్ దాటిన తర్వాత ఒకటి ఫ్లైఓవర్ వస్తుంది. సో ఆ ఫ్లైఓవర్ తర్వాత రైట్ తీసుకుంటారు. ఆ రోడ్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ దేవనహల్లి హైవే దిగిన తర్వాత అక్కడ అంటే 2 దేవనహల్లిలో కలుసుకుంటాయి అన్నమాట. సో ఆ రూట్ ఇదేదంటే కొద్దిగా మొత్తం హైవే ఉంటుంది. అక్కడ హెబ్బల్ అందుకు పోతే రూట్ కొద్దిగా కంజెస్టెడ్ గా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి కొద్దిగా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటది. సో ఈ రూట్ ఏంటంటే కొద్దిగా ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. హైవే కాబట్టి మనకేం పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు. ఇదే కాదు, ఇంకోటి మనము ఈ కేఆర్పురం ఈ బట్రల్లి సిగ్నల్ ఉంది కదా, బట్రల్లి సిగ్నల్ దాటిన తర్వాత నెక్స్ట్ ఇది ఫ్లైఓవర్ వస్తుంది. సో ఆ ఫ్లైఓవర్ కింద కూడా ఆ ఫ్లైఓవర్ కింద కూడా ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ కూడా ఈ దేవనహల్లికి కలుస్తుంది. సో అదేంటంటే మధ్యలో కొద్దిగా రోడ్ అందుకు సరిగా లేదనమాట. సో ఇదేంటంటే కొద్దిగా రోడ్ అందుకు హైవే కాబట్టి సో నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను.
క్లైమేట్ కొద్దిగా హాట్ గానే ఉంది, అంటే లైక్ ఎండ ఉంది. కానీ నేను విన్నా ఇక్కడ మన ఏపీ కానీ లేకపోతే తమిళనాడు కానీ లైక్ సైక్లోన్ ఉందని చెప్పి విన్నా. కానీ ప్రజెంట్ అయితే మనకి ఇక్కడైతే కొద్దిగా సన్నీగానే ఉంది. మన కోరుకున్న మన దరిద్రం ఏంటంటే చూడాలి. ఇప్పుడు టాప్ బాక్స్ ఉంది కాబట్టి వాన పడినా మనకు పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. చెట్లు మొత్తం బాగున్నాయి. ఈ రోడ్ బాగుంటది యాక్చువల్ గా. మనము దేవనహల్లి కానీ లేకపోతే మనం అనంతపురం పోయే రూట్ కానీ చాలా బాగానే ఉంటుంది. ఇప్పుడు 84 అందుకు పోతున్నా, కానీ సౌండే నాకు అస్సలు ఐడియా లేదు ఎలా వస్తుందో. సో టోల్ గేట్ లేదనుకున్నా, కానీ ఒక టోల్ గేట్ ఉంది. మనం ఇంకా దేవనహల్లి హైవే మీదనే ఉన్నాం. అన్ని ఫస్ట్ ట్యాగ్ ఇది ఒక్కటే క్యాష్ లైన్. సో రీచ్ అయిన వరకు మనకు క్లైమేట్ ఇలాగనే ఉంటే చాలా ఉంటది, ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. ఎండ ఎక్కువ కొడుతుంది, ఎదురుగా ఎక్కువ వస్తుంది. హైట్ లో నుంచి మనకు వ్యూ చాలా బాగుంది. నేను ఇట్లే వెళ్తున్నప్పుడు నైట్ అక్కడ ఎయిర్పోర్ట్ లైటింగ్స్ కానీ కనిపించినాయి అనమాట. సో ఇప్పుడు మార్నింగ్ కాబట్టి పెద్ద ఏం కనపడడం లేదు. స్ట్రైట్ కి వెళ్తే ఉబ్బి మనం ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఫ్లైఓవర్ దిగేసేయాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు ఆ మెయిన్ రోడ్ ఉంది కదా, ఆ మెయిన్ రోడ్ లో మళ్ళీ రైట్ తీసుకొని ఫ్లైఓవర్ ఎక్కడేసేయాలి. సో ఈ సర్వీస్ రోడ్ నుంచి కొద్దిగా ముందరికి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి 303 కిలోమీటర్స్ ఉంది బేతంచెర్ల. అండ్ మనం నంది హిల్స్ పోవాలంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలన్నమాట నంది హిల్స్ కి. సో ఇక్కడ నుంచి లైక్ అరౌండ్ 20 కిలోమీటర్స్ ఉంటుంది నంది హిల్స్ లోపల పోనీకి. యాక్చువల్ గా నంది హిల్స్ అంటారు, కానీ నాకు తెలిసినంత వరకు అది ఒక హైప్డ్ ప్లేస్. ఎందుకంటే వీకెండ్స్ లో మీరు వెళ్ళారనుకో అసలుకు ట్రాఫిక్ ఘోరంగా ఉంటది. అసలుకు ఆ ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసుకొని వెళ్ళనీకే నీకు దాదాపు ఒక 2 hours పడుతుంది. అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఈ వ్యూ వచ్చేసి ఓన్లీ లైక్ ఎప్పుడన్నా లైక్ నవంబర్ కానీ డిసెంబర్ కానీ లేకపోతే జనవరి కానీ. సో ఈ 3 months ఏంటంటే కొద్దిగా క్లౌడ్స్ అందుకు ఎక్కువ ఉంటాయి మార్నింగ్ అందుకు. సో అప్పుడు సన్ రైజ్ అందుకు చూసినప్పుడు కొద్దిగా ఫాగీగా బాగుంటది అనమాట. సో మిగతా టైంలో వచ్చేసి చాలా ఘోరంగా ఉంటది. ఆడ వెళ్ళి చూనికి కూడా ఏమి ఉండదు. సో ఇక్కడ నుంచి ఇంకా హైదరాబాద్ వచ్చేసి అరౌండ్ 560 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా. హైదరాబాద్ ఒకటే రూట్ స్ట్రైట్ వెళ్ళాలి అంతే. ఇక్కడ కర్ణాటకలో బెట్ట అంటే కొండ అన్నమాట. మనం గుట్ట అంటాం కదా, వీళ్ళు బెట్ట అంటారు. మనం గుట్ట అంటాం, కొండ అంటాం, చాలా పేర్లు ఉన్నాయి. పెనుకొండ 98 కిలోమీటర్స్ అనమాట. పెనుకొండ ఫోర్ట్ ఉంటది.
సో అక్కడ రోడ్డు కూడా ఈ మధ్యన లైక్ బైకర్స్ అందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ కొద్దిగా ఈ ఎయిర్ పిన్ బెంచ్ అంటే ఒక 3 చాలా ఉన్నాయి అనుకుంటా, లైక్ అరౌండ్ 10 ఎన్నో ఉన్నాయి. సో రోడ్డు కూడా చాలా బాగుంది అన్నారు. ఎప్పుడు ట్రై చేయాలా, ఇప్పుడు మనం వెళ్దామనే కూడా టైం సఫిషియెంట్ కాదు కాబట్టి నేనేం వెళ్దాంలే, చూద్దాం ఒక రోజు ఎప్పుడైనా మనకు టైం చెప్తే వెళ్ళనికి ట్రై చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి ప్రజెంట్ 10:08 అయింది. సో టాప్ బాక్స్ మీద కొద్దిగా భయం ఇస్తుంది, ఎందుకంటే ఇది హైవే కాబట్టి కొద్దిగా ఫాస్ట్ వస్తుంటారు అందరూ. ఇంకా ఒకవేళ పొరపాటున అది ఏదన్నా డ్యామేజ్ అయ్యి కింద పడినా వెనకల వాళ్ళకి ఏం కావద్దు. ఆ టాప్ బాక్స్ పోయిన ప్రాబ్లం లేదు, కానీ వెనకల వాళ్ళకి ఏం కావద్దు. అందుకే చూసుకొని ఓవర్టేక్ చేస్తున్నా, అప్పుడప్పుడు అదే పనిగా చెక్ చేస్తున్నా ఏమన్నా లూజ్ అవుతుందా లేదా అని చెప్పి. ఇప్పటికైతే బాగానే ఉంది, అయినా నేను బడ్జెట్ ఖర్చు పెట్టినా మొత్తం అంతా దానికి కూడా. మీకు ఈ ఆర్చ్ కనిపిస్తుందా, ఇది నేను ఇంతకు ముందు చర్చ్ అనుకున్నాను అనమాట, కానీ తర్వాత అర్థమైంది ఇది ఒక మెడికల్ కాలేజ్ అని చెప్పి. సారీ, రీజనల్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, సారీ, మేనేజ్మెంట్ కాలేజ్. మనం పోయే రూట్లలో కూడా మోస్ట్లీ మొత్తం అంతా ఇప్పుడు కొండలే ఉంటాయి. మొత్తం చుట్టూరుగా కొండలే ఉంటాయి. సో మనం స్ట్రైట్కి వెళ్తే చిక్బల్లాపూర్ టౌన్ లో నుంచి వెళ్ళొచ్చు. సో అదంతా పెద్ద తలకాయ లాంగ్ ప్రాసెస్. సో నేను అట్లా బైపాస్ నుంచి వెళ్తున్నా. ఎంతమందికి డామినర్ వెబ్ సౌండ్ ఇష్టం? దీని బీటింగ్ బాగుంటది యాక్చువల్ గా. ఈ రైజ్ ఎందుకు ఎక్కువ చేసినప్పుడు దీనికి వచ్చే బీటింగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి డ్యూల్ ఎగ్జాస్ట్ కాబట్టి బీటింగ్ సౌండ్ బాగా వస్తుంది. చాలా బాగుంది, చుట్టూత కొండలు ఉండి మొత్తం అంతా ఆ ఏరియా వరకు ఇల్లులు ఉండి చుట్టూత వ్యూ బాగుంది. ఇందాక అట్లా ట్రైన్ పోయింది అనమాట, అది కూడా. ఇంకోటి చిక్బల్లాపూర్ కాడ ఒకటి ఈషా ఫౌండేషన్ ఉందన్నమాట. సో ఈషా ఫౌండేషన్ ఒక రోజు వెళ్ళి చూపిస్తాం మీకు. అక్కడ కూడా చాలా బాగుంటది అనమాట. ఈషా తెలుసు కదా, ఇప్పుడు ఇంతకు ముందు కోయంబత్తూరులో ఉన్నది, తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసి కూడా దాదాపు ఒక 2 years అవుతుంది. బాగుంటది ఇక్కడ. శివరాత్రి ఎందుకు చాలా బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. నేను ఒకసారి శివరాత్రి టైంలో వెళ్ళిన ఈసాకి. నేను వెళ్ళి దాదాపు ఒక 2 years అయింది, కానీ ఈసారి ఒకసారి ట్రై చేయాలి. సో ఒక రోజు ఎప్పుడైనా టైం కుదిరితే వెళ్ళి రికార్డ్ చేద్దాం. చాలా ఉన్నాయి లిస్ట్ మనకు. ఎప్పుడన్నా ఈసారి పాండిచేరి పోవాలని చెప్పి ఉంది, 1 day పాండిచేరి ట్రిప్ వేయాలని చెప్పి ఉంది. అండ్ ఆల్సో ఇంకోసారి వచ్చేసి ఏర్కాట్ తమిళనాడులో ఉంటుంది అనమాట. సో తమిళనాడులో ఏర్కాట్ అని చెప్పి ఉంటుంది. సో ఏర్కాట్ అది కూడా చాలా బాగుంటుంది అనమాట, హిల్ స్టేషనే. అక్కడ కూడా సీనరీ ఎందుకు చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇవన్నీ విజిట్ చేశాను. మళ్ళీ కొల్లి హిల్స్ ఒక రోజు పోవాలి, కొల్లి హిల్స్ కూడా బాగుంటుంది. అసలు ఇండికేటర్ వేసుకోవడం మేము వేసుకోవడం ఎట్లా దొరుకుతుంది? మిర్రర్స్ కూడా లేవు. మళ్ళా అక్కడ జియో ఉంది, సో జియో ట్రై చేద్దాం. మనకు అరౌండ్ 8.5 liters పట్టింది. అండ్ ఇక్కడ వచ్చేసి 103, ఎగ్జాక్ట్ గా 103 అనమాట.
263 kilometers and time 10:40 is 260 kilometers ఉన్నాయి. లగేజ్ లూజ్ అయిందని చెప్పి చూస్తున్నా. నేను అందుకే ఇక్కడ ఇక్కడ వేసిన. ప్రజెంట్ బాగానే ఉంది. ఇందాక జస్ట్ లగేజ్ ఎట్లుందా అంటే నేను టాప్ బాక్స్ ఏమైనా ఊడుతుందా అని చెప్పి చెక్ చేసిన. ప్రజెంట్ అయితే బాగానే ఉంది, ఏమి షేక్ కావడం లేదు. సో అండ్ ఇక్కడ చూసుకుంటే క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్ గా మనకు, అంటే ఏమి ఈ సైక్లోన్ కానీ లైక్ ఏదైనా ఇబ్బంది పడకపోతే చాలా బాగున్నాయి. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇంకా పోను ముందు ఎట్లా ఉందో చూడాలి. సో మనం బాగేపల్లి టోల్ గేట్ రీచ్ అయినాం. టైం వచ్చేసి 11 అయింది. సో మనం ఆ టోల్ గేట్ నుంచి 6 or 7 kilometers వస్తే ఈ లేపాక్షి రూట్ వస్తుంది అనమాట. సో ఇది లేపాక్షి రూట్. సో మనం పుట్టపర్తి వెళ్ళాలంటే ఇట్లా లోపలికి పోవాలన్నమాట. రేపు మన పుట్టపర్తి సాయిబాబా ఉన్నారు కదా, సో ఇట్లా లోపలికి పోతే పుట్టపర్తి వస్తుంది అనమాట. టైం వచ్చేసి 11:30 అవుతుంది. రోడ్లు శాంతంగానే ఉన్నాయి, అంటే ఏం పెద్ద ట్రాఫిక్ ఏం లేదు. ఇప్పుడు కొద్దిగా గ్రీనరీ కనిపిస్తుంది. ఇంతవరకు ఎడారుండేట్లు ఉన్నాయి మొత్తం అంతా కొండలందుకు. ఇప్పుడు చూసుకున్న అక్కడ కొండలందుకు మొత్తం చెట్లు ఉంటాయి పైన కొండల పైన. సో మనం హిందూపూర్ బైపాస్ లో ఉన్నాం. పెనుకొండ ఫోర్ట్ అని చెప్పా కదా, పెనుకొండ ఫోర్ట్ పోవాలంటే ఇట్లా పోవాలన్నమాట. సో మనకు ఇక్కడ నుంచి ఒక 10 kilometers వస్తుంది అనుకుంటా, లోపలికి ఉంటుంది. సో ఒకసారి అన్నా పోవాలి. నేను ఇంతవరకు ఒకసారి కూడా పోలే, నేను ట్రై చేయాలి. ఇక్కడ లారీలందుకు కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ కియా మోటార్స్ ఉంది కదా, కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. చాలా పెద్దది అనమాట ప్లాంట్. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇవన్నీ ఈ లారీస్, అదే కార్ ట్రాన్స్పోర్టేషన్ లారీస్ ఉంటాయి కదా. సో దాదాపు 1.5 kilometer అన్ని లారీసే ఉంటాయి. సో ఇదంతా ఇక్కడ చూసుకున్నారు కదా, ఇవన్నీ లైక్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. ఇదొక్కటే కదా, ఇంకా చాలా ప్లేసెస్ లో ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద ప్లేస్. ఫర్ ది ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం టాంజర్ చూస్తున్నా. మీకు కనపడుతుందా ట్యాంక్? ఇది టాంజర్ అనమాట. CCPT 42 మన 4th టోల్ గేట్. ప్యాన్జర్లు అన్ని చాలా ఉన్నాయి, చాలా పోతున్నాయి. ఇది ఇంకో ప్యాన్జర్, లైన్ టర్మినేషన్ యూనిట్. ఇక్కడ ఇంకో ప్యాన్జర్. చాలా పెద్దది. అనంతపురం అవుట్ స్కర్ట్స్ లో ఉన్నాం. టైం వచ్చేసి 12:30 అయితే. సో ఇక్కడ నుంచి ఉంటే ఇంకొక 120 kilometers ఉండొచ్చు. నాకు తెలిసి ఇంకా 2 hours పట్టచ్చు. సో 3 ఈజీగా అవుతుంది. ఇప్పుడే చూసుకున్నా
కింద టాబాక్స్ ప్లేస్ మళ్ళా రెండు పోయినాయి. అయినా మన బంజీ కార్డ్ వేసినాం కాబట్టి నిలబడుతుంది అది. సో మనకు ప్రజెంట్ అయితే ఇబ్బంది ఉండదు, కానీ అవి కింద రీప్లేస్ చేయడానికి కూడా లేవు, ఏదన్నా చేయడానికి కూడా లేదు. నేను ఎంసీల్ పెట్టి గట్టిగా పెట్టేసాను అనమాట, అయినా అది కూడా నిలవల్ల. ఏమన్నా వాన పడుతుంది అనుకున్నా, కానీ క్లైమేట్ మాత్రం సన్నీగానే ఉంది. ఇప్పుడే ఇక్కడ ఏదో పంజాబీ దబ్బ అంటే మష్రూమ్ కర్రీ నాన్ తిన్నా, బటర్ నాన్ తిన్నా, అయిపోయింది. స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది, నీట్గా. ఓకే, కర్రీ కూడా ఓకే, పర్లే బాగానే ఉంది. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఉంది. వరి పంట బాగానే ఉంది ఇక్కడ. ఎంత చేంజింగ్ వస్తున్నాడు, గుర్తి వస్తుంది అనమాట. సో ఇంకా డోన్కి వచ్చేసి 15 కిలోమీటర్స్ ఉంది. కొండ బాగుంది, లేదనమాట, లైక్ ప్యాచ్లు ఎక్కువ ఉన్నాయి. సో చూసుకోమండి డిసైడ్ పెట్టాలి. మరీ పెద్ద పెద్ద ప్యాచ్లు అయితే ఏం లేవు, చిన్న చిన్నటే. సో మనము కర్నూలు పోవాలంటే పైకి పోవాలి, స్ట్రైట్గా అట్లే పోవాలి. సో మనం బెదంచెలో పోవాలి కాబట్టి కొద్దిగా ఇట్లా కింద సర్వీస్ రోడ్లో నుంచి ఇట్లా దోన్లో పడి పోవాలన్నమాట. ఏమో రోడ్ క్లోజ్ చేసినారు, అది మోరేస్తున్నారు. ఇక్కడ పైకి ఎక్కుకోకుండా ఇక్కడ కొత్త రోడ్ వేసారు అనమాట, మన డోన్ టు బేతంచెర్లనే కాదు, అటు సైడ్ మొత్తం అంతా. సో రోడ్డు చాలా బాగుంటది ఇటు సైడ్ అంతా. రీసెంట్ గానే వేసారు, కానీ అక్కడక్కడ కొద్దిగా ప్యాచెస్ ఉన్నాయి. ప్యాచెస్ అంటే లైక్ ఇంకా అక్కడక్కడ కొద్దిగా కంప్లీట్ కాలే. మైక్రోఫోన్ కి ఛార్జింగ్ అయిపోయింది, చూసుకోలేదు. ఇప్పుడు అందుకే ఇంకో మైక్రోఫోన్ యూజ్ చేస్తున్నా. సో ఒకదానికి 5 hours వస్తుందని చెప్పి చెప్తున్నారు, వచ్చింటది. మనం స్టార్ట్ అయ్యి 9:30కి స్టార్ట్ అయినాం కదా, ఇప్పుడు టైం వచ్చేసి 2:03 అవుతుంది. అండ్ ఈ రోడ్ వచ్చేసి కొత్తగా వేసారు అనమాట, లైక్ దోన్ నుంచి బేతంచెర్ల వరకు కొత్తగా వేసారు. రోడ్డు మొత్తం చాలా బాగుంటుంది, అండ్ అక్కడక్కడ ప్యాచెస్ ఉంటాయి, కానీ అది కామన్. కానీ వాళ్ళు కూడా తొందరగా చేస్తున్నారు. ఒకప్పుడు ఇవన్నీ సింగిల్ రోడ్స్ అనమాట, ఇప్పుడు చాలా బాగుంది రోడ్. అండ్ ఈ ఫెన్సింగ్లు కూడా చాలా సడన్ గా ఎవరైనా దూరపోకుండా. 21 kilometers ఉంది. సో గ్రీనరీ ఉంది.
పోయినసారి కూడా సేమ్ ఇలాగ అయింది అనమాట. ఎంత పాత రోడ్ అనమాట. రైల్వే గేట్ పడకపోయింటే ఇక్కడ నుంచి లోపల నుంచి పోవాలి. బేతంచెర్ల ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ గ్రానైట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి కనిపిస్తున్నాయి కదా మార్బుల్స్, ఇవన్నీ ఎక్కువ ఇక్కడే అన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ మన ఏదది బెల్లసముద్ర కేవ్స్ అని చెప్పి ఒకటి ఉండదు. ఇక్కడ వచ్చేసి ఆ కేవ్స్ లో వచ్చేసి రీసెంట్ గా మనకు మిరాయి సినిమా ఉంది కదా, మిరాయి సినిమాలో ఒక 2 షార్ట్స్ ఇక్కడ తీశారు అనమాట. అదే మిరాయి సినిమాలో మిరాయి కోసం ఎత్తుకుంటూ ఉంటాడు కదా తేజ సజ్జ, అప్పుడు ఒక కొండలోంచి దిగే సీన్ ఉంటది అనమాట. అది ఇక్కడే ఉంటది, నేను చూపిస్తాను మీకు. సో బేతంచెర్ల రీచ్ అయ్యాం. టైం 3:30 అవుతుంది. ఎగ్జాక్ట్ 3:30కి బేతంచెర్ల వచ్చేసాం. కొన్ని ఫేమస్ అనమాట ఇక్కడ. విమానం బిల్డింగ్ అంటారు దీన్ని. అక్కడ పైన కనిపిస్తుంది విమానం షేప్ లో వాటర్ ట్యాంక్ ఉంటది అనమాట. ఇంతకు ముందు ఎలిఫెంట్ సంథింగ్ కూడా ఉన్నది అనమాట. అటువంటి కొన్ని ఫేమస్.